నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరాపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. ముందుగా సింగపూర్లోని ఒక స్కూల్లో చదువుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ దురదృష్టవత్తు జరిగినటువంటి ఒక సంఘటనలో అతను గాయాల పాలవడం, ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ చేస్తే త్వరగా కోరుకోవాలని చెప్పి ఆ అమ్మవారిని మరియు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ శ్రేణులుగా మేమంతా కూడా ఎంతో ఆందోళనకు గురైనటువంటి సంఘటన. మనకు వార్డు మెంబర్ దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి ఎలక్టోరల్ సిస్టంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి వరకు ఎవరు ఎన్నుకోబడినా ఖచ్చితంగా వాళ్ళతో చేయించేది ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారంలో రాగద్వేషాలకు అతీతంగా నేను ప్రజలందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేసి తన బాధ్యతను స్వీకరిస్తారు. కానీ చాలా వరకు అందులో ఏ ఒక్కటి కూడా రాగద్వేషాలకు అతీతంగా చేయడం అనేది నేను చూడలేదు. రాగద్వేషం అంటే ఏంటి? రాగం అంటే అమితమైనటువంటి ప్రేమ. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినప్పుడు మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ, దగ్గరగా ఉన్నటువంటి ఒక సమూహం మీద కానీ, వాళ్ళందరి మీద కూడా మన అనురాగం చూపించి మనకి వాళ్ళకి మేలు చేకూర్చడం అన్నమాట. వారసత్వంగా రాజకీయం, లేదా మన తర్వాత మనకు కావాల్సిన వాళ్ళు ఉండాలని తన కుటుంబానికి ఎక్కువ కేటాయిస్తూ ప్రజలకు కేటాయించకుండా ఉండడం, వీటిని ఏమంటామంటే రాగం అంటాం. ఇటు ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజలు తర్వాత స్థానం, కానీ మన సన్నిహితులు మన కుటుంబం ముందు ప్రధానం అనే విధంగానే ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఉంటాడు. ఎక్కడో నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ లాంటి కొందరు తప్పించి నేటి సమకాలీన రాజకీయాల్లో ఆ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళు ప్రమాణం చేస్తారో దానికైతే ఎంతమంది కట్టుబడి ఉంటారో అనేది ఒకసారి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎవరైనా సరే, ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క గుండెల మీద చేసుకుంటే వాళ్ళ హృదయం చెప్తుంది అన్నమాట. అలాగే ద్వేషం అంటే ఏంటంటే ఈ పదవిని అలంకరించిన తర్వాత విపరీతమైన ద్వేషం. నాకు సపోర్ట్ చేయలేదు, నాకు ఓటు చేయించలేదు, వీళ్ళందరూ నా తరపున లేరు, ఎదుటి వాళ్ళ తరపున ఉన్నారు, ఎదుటి పక్షం తరపున ఉన్నారు అనేది. సో ఈ రెండు రాగద్వేషాలకు అతీతంగా లేకుండా ప్రజలంటే విపరీతమైన ప్రేమతో, ప్రజలంటే విపరీతమైనటువంటి అనురాగంతో, ఏ ఎదురు పక్షమైనా సరే ద్వేషం లేకుండా ఎవరి మీద అన్నా కూడా ఒకలాగే తమ యొక్క చట్టాలు ఉండాలనేటటువంటి భావనతో రాజకీయం చేసే వ్యక్తి నేటి సమకాలీన రాజకీయాల్లో కేవలం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. నిర్ద్వంద్వముగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అదే ఈరోజు నిరూపితమైంది. గతంలో ఆయన మన్యం జిల్లాలో పాడేరు, చింతపల్లి మరియు అరకు, అటు పార్వతీపురం సైడ్ ఉన్న ఎన్నో ప్రాంతాల్లో తిరిగి ఆయన చూసి వాళ్ళ బాధను చూసిన తర్వాత వీళ్ళు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మౌలిక వసతులని బలోపేతం చేయాలి, ఒక బాహ్య ప్రపంచానికి వీళ్ళని పరిచయం చేయాలనే ఉద్దేశంతో 1000 కోట్ల పైమాటతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేస్తున్నాడు. ఆల్రెడీ 2 నెలలకు ఒకసారి నేను మన్యంలో పర్యటిస్తాను ఏజెన్సీ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అని చెప్పేసి ఆయన, అందుకనే ఆయన అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు, ఆ శాఖను తీసుకున్నాడు అనమాట. అయితే నిన్న 2 రోజుల పర్యటన కోసం అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పూర్తిగా అయిపోయిన తర్వాత రెండో రోజు మళ్ళా ఆ అరకులోనే ఉండి మళ్ళీ రెండో రోజు కూడా అక్కడ స్థానికులతో సమస్యలను అది తెలుసుకోవడానికి ఆయన వెళ్ళే క్రమంలో ఈరోజు అనూహ్యంగా వాళ్ళ చిన్న కుమారుడు సింగపూర్లో గాయపడడం, అదేవిధంగా తన పెద్ద కుమారుడైనటువంటి అకిరానందన్ యొక్క ఈరోజు పుట్టినరోజు కూడా కావడం. కానీ ప్రజలతోనే ఉంటాను అనుకున్నటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడికి వెళ్ళారు. ఆఫీస్ సాగుకి మరొక 2.5 లక్షల ఎకరాల వరకు కాఫీ సాగు జరుగుతుంది, దీన్ని ఇంకో 1,00,000 ఎకరాలు పెంచుదాము, అదేవిధంగా ఫ్రీబీస్ అనే వాటికి అలవాటు పడకండి, మీతోని ఉమ్మడి వ్యవసాయం చేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటనేది ఇంకొక వీడియో చెప్తాను. ఉమ్మడి వ్యవసాయం చేయించి మీకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తానన్న మాట వినండి, గంజాయికి అది దూరంగా ఉండండి, మూఢనమ్మకాల దూరంగా ఉండండి అక్కడ చెప్పి తనకు అంత బాధలో ఉన్నాడు. కొన్ని బర్త్డే వదిలిన చాలా విషాదంగా ఉన్నటువంటి బాధలో తండ్రి పక్కన ఉంటే, భర్త పక్కన ఉంటే ఎంత మనోస్థైర్యం ఉంటుంది ఆ భార్యకి మరియు ఆ బిడ్డకి. అది కూడా కాకుండా ప్రజలే తన బిడ్డలుగా మార్చి, ప్రజలే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పి ముందు ఇక్కడుండి ఇది చూసుకున్న తర్వాత ఆయన సింగపూరు ప్రత్యేక విమానంలో
వెళ్తున్నారు. తన పిల్లలకు బాగోకపోయినా కూడా వెళ్ళలేకుండా ప్రజలే తన ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తి మీద అభూత కల్పన క్రియేట్ చేసి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దానికి అన్యాయమైనటువంటి మీడియా, సోషల్ మీడియాలో ఆయన పెందుర్తి కూడల్లోనట ఈయన కాన్వాయ్ వెళ్తుంటేను అక్కడ 30 మంది ఏమో ఆగిపోయి ఇక్కడ పరీక్షా కేంద్రానికి లేటుగా వెళ్ళి పరీక్ష రాయలేకపోయారట. ఇది ఏ విధమైనటువంటి మనసుతో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు? ఆయన మనసును తెలిసే, ఆయన మనసులో తెలిసిన తర్వాతే ఆయన వెనకాల మనుషులుగా మేమందరం ఉన్నాం. క్లియర్గా నేను పోలీస్ కూడా రిలీజ్ చేసింది. పరీక్షా కేంద్రంలో గేట్లు 8:30 మూసేస్తారంటే ఈ 8:41 ఈయన కాన్వాయ్ వెళ్తుంటే మరి ఏ విధంగా వీళ్ళు జరిగినటువంటి అక్కడ వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలకి పవన్ కళ్యాణ్ గారిని నెపంగా చూపడం అంటే ఎంత హాస్యాస్పదమైన విషయం అండి. ఒక మంచి నాయకుడు వస్తున్నప్పుడు ఆహ్వానించండి. ఒక మంచి నాయకుడు, ఇంత గొప్ప నాయకుడు వస్తున్నాడని చెప్పి, అంతే తప్పించి ఆహ్వానించకుండా మనసులో కుళ్ళిపోతే ఎందుకు దహించిపోతారు ఆ మనసులో ఉన్నటువంటి ఆ ద్వేషంతో. అంటే అర్థం చేసుకోండి, ఒక గొప్ప నాయకుడు ఉదయించాడు, ఒక గొప్ప శకం రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి కాబట్టి రాజకీయాల్లో ఆయన అత్యున్నతమైన స్థానంలో ఉండాలి అని పదే పదే మేము ఎందుకు కోరుకుంటామంటే వ్యవస్థల్లో సమూలమైన మార్పులు ఇటువంటి వ్యక్తులే కదా తీసుకొస్తారు. అంతే తప్పించి ఏదో గవర్నరు ప్రమాణం చేయిస్తాడు కాబట్టి ఆ ప్రమాణం చేసేసి బాధ్యత స్వీకరించి ఆ ప్రమాణ స్వీకారాన్ని మళ్ళీ అక్కడికే ఆ పేపర్ని అక్కడికే మర్చిపోయి సంతకం చేసి పక్కకు వచ్చి మిగతాదంతా సేమ్ టు సేమ్ వాళ్ళకి మొదట ప్రాధాన్యం వాళ్ళ మనుషులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సమూహాలే. కానీ సమాజం రెండో ప్రాధాన్యంగా ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో తను సొంత బిడ్డలను కూడా పక్కన పెట్టి విషాదంలో కూడా ముందు ఇక్కడ చూసుకుని తర్వాత అక్కడికి వెళ్దామని ఒక దీంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద చూస్తున్నాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వ్యక్తులు చాలా తేలికగా మాట్లాడడం ఇది మీకు తగదు. ఎందుకంటే నేను మొన్ననే చూశాను ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆయన అంటాడు, ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది తప్పించి పవన్ కళ్యాణ్ గారిది ఏమి ఉండదని. నువ్వు అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారిది ఏమి ఉండదని చెప్పేసి. మీ మాటలన్నా గౌరవం ఉంటుంది. మీరు ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నా కూడా ఆనాటి రోజుల్లో మీరు రాజమండ్రిలో చదువుకున్న రోజుల్లో అసలు అరుణ్ కుమార్ అనే వ్యక్తి రాజమండ్రి లోకల్ మీద పెద్ద ఇంపాక్ట్ చేసిన వ్యక్తి కాదు. ఈయన మీడియాలోనూ నెక్స్ట్ అవసరం అంటే కొంచెం మంచి చేసాడో లేదో ఆయనకి తెలియాలి. కాకపోతే మంచి వ్యక్తి అని చెప్పేసి మేము అనుకుంటాం. కానీ నువ్వు తక్కువ చేసేసినంత మాత్రాన ఆయన తక్కువ అవ్వడం. చెప్పాం కదా, అంతఃకరణ శుద్ధితో ఉన్న వ్యక్తి అయినా, అదే రాగద్వేషాలకు అతీతంగా ఉన్న వ్యక్తి అయినా ఆయన వాల్యూ ఏంటో మాకు తెలుసు కాబట్టి ఆయన జీవితాంతం మా జీవితాంతం ఆయనతోనే కలిసి నడుస్తాం. అంతటి కట్టర్ ఫాలోయింగ్ మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికుందో చూపిస్తే మేము దానికి ఒప్పుకుంటాం. కాబట్టి రాగద్వేషాలకు అతీతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధలో ఈ విధంగా ఉన్నా కూడా ప్రజలే తన మొదటి ప్రాధాన్యతగా ఆయన ప్రజల కోసం తన యొక్క చిన్న కుమారుడి యొక్క ఆ యొక్క బాధలో ఆ పక్క నుండి మనోస్థైర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యతలు ఉన్న ఆయన వెళ్ళలేకపోయాడు. ఇటువంటి వ్యక్తుల్ని మీరు తక్కువ చేసేసినంత మాత్రాన తక్కువ కారు అని చెప్పి తెలియజేసుకుంటూ మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా రికవర్ అవ్వాలని మరోసారి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీ